మచిలీపట్నం గ్రామీణ మండలంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. గ్రామాల్లో కాలినడకన పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఇక వాడపాలెంలో ప్రజా దర్బార్ నిర్వహించి స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని స్పష్టం చేశారు. గవర్నమెంట్ కానీ అంతకుముందు కానీ చేసిన అప్పులకి వడ్డీల రూపాయలు వెళ్ళిపోతాయి. ఇంకా మనం ఇవన్నీ కూడా పథకాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా మనకు వచ్చే పెట్టుబడుల ద్వారా కానీ కొంత రాష్ట్రం నుంచి కూడా జనరేట్ చేసుకుని ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఇవాళ ఎందుకంటే మనం వచ్చిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకంటే నేనే చూస్తాను కాబట్టి గతంలో వాళ్ళ సొంత ఆదాయంగా చేసుకున్నారు. అందుకనే మొన్న తీర్మానం చేసి మన పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్లో దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు మనకు సపోర్ట్ చేసి అమరావతి మన రాజధాని చెప్పి దేశం మొత్తం కూడా ఇవాళ మనకు మద్దతు ఇచ్చింది. కానీ దురదృష్టం మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక నాయకుడు మటుకి మావిగన్ను లేకపోతే వద్దు ఎందుకు అమరావతి అంటాం. ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించాలి. నిజంగా వాళ్ళ పోరాటం ఆడబిడ్డల్ని రక్తాల కార్యాలకు కొట్టారు. ఆ రక్తాల కారుతా ఉన్న లెక్క చేయకుండా వాళ్ళు చేసిన పోరాటమే వాళ్ళ అమరావతి నిలబడింది. డెఫినెట్ గా ఎవరు అందరికి సెంటర్ చేస్తున్నాం కదా. గత గవర్నమెంట్ లో కానీ అంతకుముందు కానీ చేసిన అప్పులకి వడ్డీల రూపాయలు వెళ్ళిపోతాయి. ఇంకా మనం ఇవన్నీ కూడా పథకాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా మనకు వచ్చే పెట్టుబడుల ద్వారా కానీ కొంత రాష్ట్రం నుంచి కూడా జనరేట్ చేసుకుని ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఇవాళ ఎందుకంటే మనం వచ్చిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకంటే నేనే చూస్తాను కాబట్టి గతంలో వాళ్ళ సొంత ఆదాయంగా చేసుకున్నారు. కానీ ఇవాళ అవన్నీ కంట్రోల్ చేయడం వల్ల ఇవాళ దగ్గర 25,000 కోట్ల రూపాయలు ఒక ఎక్సైజ్ ద్వారా వస్తుంది. మైనింగ్ ద్వారా కూడా చేస్తున్నాం కదా. గత గవర్నమెంట్ లో కానీ అంతకుముందు కానీ చేసిన అప్పులకి వడ్డీల రూపాయలు వెళ్ళిపోతాయి. అమరావతి మన రాష్ట్రానికి గత చూసాడు 3 అన్నాడు. మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు మనకు సపోర్ట్ చేసి అమరావతి మన రాజధాని చెప్పి దేశం మొత్తం కూడా ఇవాళ మనకు మద్దతు ఇచ్చింది. వద్దు ఎందుకు అమరావతి అంటాం. ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించాలి. ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి అంటే స్టేబుల్ గవర్నెన్స్ ఉండాలి. మీరు కూడా ఆలోచించి ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఏదైనా సరే చేయడానికి మేము కూడా సిద్ధంగా